చూస్తున్నారుగా జనసందోహం మొత్తం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ వచ్చేసి ఆ సెక్రటరేట్ దాటి దాదాపు క్రెయిన్ నెంబర్ 4 దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొక అరగంటలో క్రెయిన్ నెంబర్ 4 వరకు వచ్చేస్తుంది. చూస్తురుగా భక్తులు మాత్రం చాలా పెద్ద ఎత్తున వచ్చిర్రు. ఇప్పటికే దాదాపు ఈ ట్యాంక్ బండ్ చుట్టూ 20 లక్షల మంది పైగా భక్తులున్నారని చెప్పేసి పోలీసులు ఒక అంచనా వేస్తున్నారు. పోలీసులు కట్టడి చేయలేని పరిస్థితి. ఎక్కడికక్కడ బ్యారిగేడ్లు వేసినా బ్యారిగేడ్లు కూడా మొత్తం మీద పడి బ్యారిగేడ్లు ఇరగొట్టి భక్తులు వస్తుర్రు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయినా భక్తులు వినట్లేదు. చూస్తారు కదా మొత్తం ఎక్కడికక్కడ ఏది కనబడితే అది వెక్కి ఖైరతాబాద్ గణేష్ని చూడాలి అని చెప్పేసి మొత్తం చాలా ఆత్రంగా ఉన్నారు. ఒక్కొక్కరైతే ఎవ్వరు అసలు పోలీసులు మాట వినట్లేదు. పోలీసులు పక్క మీ సేఫ్టీ మీకు ముఖ్యం, జాగ్రత్త, దొంగలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, గణేష్ దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడికక్కడ నిలబడి ఓ పక్కన ఉండి చూడాలి. కానీ మొత్తం బ్యారిగేడ్స్ సంబంధించి బ్యారిగేడ్స్ తోస్తూ మొత్తం చూస్తున్నాం. ఈ సెక్రటరేట్ రోడ్ అంతా మొత్తం జనసందోహంగా మారింది. అటు బ్యారిగేడ్స్తోని కొంచెం కంట్రోల్లో ఉన్నట్టుంది. కానీ ఇంకా ఈ జనం మొత్తం ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి మాత్రమే ఎస్పెషల్గా వచ్చినట్టుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ క్రౌడ్ అంతా వెంటనే క్లియర్ అయిపోతుంది. తర్వాత నార్మల్గా ఈవినింగ్ వరకు మామూలుగా వేరే క్రౌడ్ ఉంటుంది. వేరే చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల అంతా గణేష్ నిమజ్జనానికి ఒక్కొక్కటి విగ్రహం వస్తుంది. బట్ ఎస్పెషల్లీ వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి మాత్రమే దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల స్టేట్లు, హైదరాబాద్ కాకుండా తెలంగాణ వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఎస్పెషల్లీ ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి మాత్రమే ఇంత క్రౌడ్ వస్తారు. చూడండి ఆ క్రౌడ్ ఇసుకేస్తారు వాళ్ళంత జనం అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంట్లో మొత్తం అందరూ ఖైరతాబాద్ గణేష్ని ఎలాగైనా చూడాలి, చివరిసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రోజు కంపల్సరీ చూడాలని చెప్పేసి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేష్ తీరుస్తాడని చెప్పేసి భక్తులకు చాలా నమ్మకం. సో భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే కట్టడి చేయలేని పరిస్థితి. పోలీసులు ఎంత వారిస్తున్నా కూడా భక్తులు అస్సలు వినని పరిస్థితి. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేసి బ్యారిగేడ్స్ వేసినా కూడా భక్తులు అసలు కంట్రోల్ కావట్లేదు. భక్తులను కంట్రోల్ చేయడంలో పోలీసులు అయితే చాలా స్ట్రెయిన్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. పోలీస్ ఫోర్స్ కూడా చాలా ఉన్నప్పుడు కూడా భక్తులు అస్సలు వినట్లేదు. మీ సేఫ్టీ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, దొంగతనాలు కూడా జరుగుతాయి, దొంగలు ఉన్నారు అని చెప్పేసి పోలీసులు పక్కన మైక్లో అనౌన్స్ చేస్తుంటే కూడా భక్తులు మొత్తం భక్తి పారవేశంలో ఖైరతాబాద్ గణేష్ను ఎలాగైనా చూడాలని చెప్పేసి పోలీసు చెప్తున్న సూచనలు కూడా పట్టించుకోకుండా భక్తులైతే మొత్తం ఇక్కడ ట్యాంక్ బండ్కు చేరుకున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే అంటే దాదాపు ఇప్పుడు 12 అవుతుంది, 3-4 గంటల వరకు మొత్తం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కంప్లీట్ అవుతుంది. దాదాపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత ఈ జనాలంతా ఒక్కొక్కరుగా క్లియర్ అవుతారు. కొంచెం సాయంత్రం వరకు ఈ జనాలు ఇక్కడే వేరే వేరే నిమజ్జనం సంబంధించి విగ్రహాలన్నీ చూసి కూడా మెల్లగా సాయంత్రం తర్వాత ఎక్కడికక్కడ జనాలు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ట్యాంక్ బండ్ నుంచి.